హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈరోజు నేను ఈ గెటప్ చూస్తే అర్థమవుతుంది కదా గెటప్ అండ్ సెటప్ మనం చిలుక జ్యోతిష్యం చెప్పించే శ్రీశైలం గారితో ఉన్నాము అండ్ ఈ సినిమాకి సంబంధించిన కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ చిలుక ద్వారా తెలుసుకోవడానికి మన శ్రీశైలం గారిని స్టూడియోకి పిలవడం జరిగింది అండ్ కొన్ని ప్రశ్నలు వేసి ఏంటిదో కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం అంటే మాకున్న డౌట్స్ని దాంట్లో క్లారిటీ తీసుకోవడానికి చిలుకని పిలిపించాము అండ్ అలాగే శ్రీశైలం గారు వచ్చారు చిలుక దోషం చెప్పించుకోవడానికి నేను పిలుచుకొచ్చామండి ఓకేనా హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అవునండి చాలా ఇబ్బంది పెట్టేటట్టుంది కదా మీ చిలుక ఏం లేదండి అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతుంది అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంటా తిరుగుతుంది చూడు లేట్ అవుతుందని అన్న కోపమా దానికి కోపం లేదు కొద్దిగా ఆడుకుంటుంది ఆలోచిస్తుంది ఏం చెప్పాలి సినిమా అనగానే సినిమా వీళ్ళు అప్పటిచాలు పిలుస్తలేరని వీళ్ళు అది ఇంతసేపు మాట్లాడుకుంటారు అనుకుంటుంది అది సరే నీకు పని పెడతా ఆగు చిలుకకి ఏమైనా పేరుందా జానకిరామ్ ఉందండి జానకిరామ్ హాయ్ జానకిరామ్ హాయ్ బాగున్నావా మాట్లాడుతుందండి ఇది లేదండి మామూలుగా వింటది మాట వింటది జానకిరామ్ ఇవాళ మంచి మంచి చెప్పాలి నేను ప్రశ్నలు అడిగిన దానికి ఓకేనా ఓకే సరేనండి ఇప్పుడు మనకు వస్తున్న రాబోయేది సంక్రాంతి పండుగ అంటేనే మన అందరికి చాలా గుర్తొచ్చేది అన్ని ఊర్లు పల్లెటూళ్ళతో పాటు సినిమాల రిలీజ్ల మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది కదా కానీ ఇప్పుడు రాబోయే సినిమాలలో హిట్ టాక్ మంచి కలెక్షన్స్ తెచ్చే సినిమాలు ఏంటిది గట్టి పోటీని ఎవరెవరికి ఉంటుంది చెప్పగలుగుతారా చూస్తామండి మన జానకిరామ్ని అడిగి చూస్తాం ఓకే చెప్పండి జానకిరామ్ నూతన సంవత్సరం 2024 సంవత్సరం సంక్రాంతి పండుగంటేనే చాలా వరకు మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో చాలా హడావుడి ఉంటుంది కోడి పందాలు ఉంటాయి అలాగే మాత్రం సంక్రాంతి గడియాల మాత్రం చాలా వరకు మంచి మంచి పండుగలు ఉంటాయి అది చాలా సందడిగా ఉంటుంది అలాగే మాత్రం ఈ సంక్రాంతిలో ఇంకొకటి ప్రత్యేకత ఏంటంటే మాత్రం కొన్ని దశాబ్దాల నుంచి మాత్రం సినీ ఇండస్ట్రీలో కూడా చాలా వరకు సినిమాల గురించి కూడా ఒక టాక్ నడుస్తుందండి ఈ సంవత్సరం 2024 సంవత్సరం సంక్రాంతి గడియలో కూడా మాత్రం కొన్ని సినిమాలు విడుదలవుతున్నాయి 7-8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ పెద్ద పెద్ద యాక్టర్ల సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి మామూలు యాక్టర్ల సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి వాటి గురించి మన జానకిరామ్ని అడిగి చూద్దామండి జానకిరామ్ ఎలా ఉంది ఈ సంక్రాంతి గడియల రాబోయే సినిమా గడియలో ఒకటి మొట్టమొదటిగా మాత్రం గుంటూరు కారం రెండవది తేజస్వి గారిది హనుమాన్ మూడవది మాత్రం నాగార్జున గారి చిత్రం నా సామిరంగా ఇంకా రవితేజ గారి ఈగల్ ఇంకా మరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఒకటి సైంధవ్ వెంకటేష్ గారి సినిమా లాల్ సలాం అనే సినిమా రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారిది ఇంకా ధనుష్ గారి చిత్రం కూడా రిలీజ్ కాబోతుంది ఈ చిత్రాల్లో ఏ సినిమా ఎంతవరకు కలెక్షన్లు కలుగజేస్తాయి మన సినీ ఇండస్ట్రీకి ఎంతవరకు మంచి చేస్తాయి అలాగే మాత్రం ప్రేక్షకులకు ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ చేస్తాయి చూద్దాం జానకిరామ్ ఈ ముందుగా గుంటూరు కారం పేరు మహేష్ బాబు గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూడు తెలిసిపోతుంది తీసి లోపలికి వెళ్ళిపోవాలని ట్రైనింగ్ బాగుంది గుంటూరు కారం పేరు మీద చూడాలంటే మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చిండండి షిరిడి సాయిబాబా వచ్చిండు ఇంకా మహేష్ బాబు కెరీర్లో చూడాలంటే మాత్రం గత ఈ దశాబ్ద కాలం నుంచి మాత్రం చాలా వరకు మాత్రం మహేష్ బాబు గారి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మాత్రం ప్రిన్స్ గారు మాత్రం చాలా వరకు హిట్లు ఇచ్చిండండి 5-6 సినిమాలు హిట్లు ఇచ్చిండ్రు లైన్గా ఒకటే లైన్గా 5-6 సినిమాలు హిట్లు ఇచ్చిండ్రు గత సంవత్సరం వచ్చిన చిత్రం ఒక చిత్రం కొంచెం వరకు మాత్రం స్వభావంగా అంతగా ఆకట్టుకోలేదు అతను నటన పరంగా ఆకట్టుకుంది కానీ కొద్దిగా అయితే ఇబ్బందులు వచ్చినాయి ఇప్పుడు రాబోయే సినిమా మాత్రం గుంటూరు కారం మాత్రం అతనికి చాలా వరకు మాత్రం గుంటూరు కారం అంటే ఒకటే రుచి ఉంటుందండి కానీ మాత్రం ఆ చిత్రంలో మాత్రం 6 రుచులు ఉండే అవకాశం ఉంటుంది అతని కెరీర్లో మాత్రం చాలా వరకు బ్లాక్ బ్లాస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది శుభయోగం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే చిత్ర దర్శకుడికి త్రివిక్రమ్ గారికి నిర్మాతలకు హీరోయిన్లకు మహేష్ బాబు గారికి నటినటు వర్గానికి చాలా వరకు మాత్రం శుభ ఫలితాలు వస్తాయి నెంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉన్నదండి గుంటూరు కారం చిత్రం చాలా వరకు మాత్రం డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు థియేటర్ వాళ్ళు కావచ్చు అలాగే మాత్రం ప్రొడ్యూసర్లు కావచ్చు చాలా వరకు మాత్రం ధనయోగం ఉన్నదండి వారి జాతక బలానికి పేరు చిత్రం కూడా బాగుంటుంది అలాగే ధనయోగం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఆ చిత్రంతో పాటు మాత్రం ఇంకా చాలా వరకు మాత్రం వారి పేరు గొప్ప స్థానం నటించే అవకాశం ఉంటుంది కానీ ఎన్ని చిత్రాలు నటించడు అతను ఒక 40-30 చిత్రాలు నటించండు మహేష్ బాబు గారు అన్ని చిత్రాలు ఒక ఎత్తు అయితే మాత్రం ఈ చిత్రంలో ఒక ఎత్తు ఉంటుంది అతని నటన చాలా వరకు మాత్రం ఎవరికి అర్థం కాని రీతిలో అసలు మహేష్ బాబు ఇలా కూడా నటిస్తాడా అనే రీతిలో ఉంటుంది కానీ మాత్రం ఆ నటన పరంగా మాత్రం నెంబర్ 1 మార్కులు వచ్చే అవకాశం ఉంది
అలాగే నంబర్ 1 కలెక్షన్ కలిగే అవకాశం ఉన్నదండి గుంటూరు కారం కోసం. శుభం భూయాత్. అయితే ఈసారి మంచిగా ఉందన్నమాట మహేష్ బాబు మహేష్ గారికి. బాబు గారి పేరు మీద ఓ బాగుందండి. సూపర్. ఇంకా రాబోయే ప్రీవియస్ మూవీస్ కన్నా ఈ మూవీస్ చాలా బాగున్నాయి ఈ అన్నమాట. 10 ఇయర్స్ ఈ 5 ఇయర్స్ లో మాత్రం అతనికే చాలా వరకు హిట్లు నడుస్తున్నాయి. ఓకే. కథలు కూడా చాలా ఎంపిక చేసుకుంటుండు, చాలా ఆలోచించి చేసుకుంటుండు. కలిసి వస్తుంది అతనికి. ఓకే. మధ్యాహ్న ఒక సర్కార్ వారి పాట మాత్రమే కొద్దిగా ఇబ్బంది పెట్టింది, కానీ అది కూడా అంత నష్టం చేయలేదు. కానీ ఈ చిత్రం నుంచి ఇంకా వారు ఇంకా హిట్లు కొట్టే అవకాశం ఉంది. ఓకే. ఇంకా వారి జాతకం టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉందండి. ఉంది. ఓకే. అంటే ఇదేనా ఇప్పుడు సంక్రాంతి మొత్తానికి గుంటూరు కారం ఒక ఒకటి సినిమా చెప్పానండి. ఒక సినిమా చెప్పారు. ఓకే. నెక్స్ట్ ఈగలు ఉందండి రవితేజ. రవితేజ గారిది ఈగలు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మనం 2024 సంవత్సరం సంక్రాంతి గడి అండి. అని మాత్రం సంక్రాంతి పండుగ అంటే మాత్రం అందరికీ సందడిగానే ఉంటుంది. పిల్లలతో పాటు పెద్దలతో పాటు అందరికీ సందడిగానే ఉంటుంది. కోడి పందాలన్నా, మన సంక్రాంతి ముగ్గులన్నా, గొబ్బెమ్మలన్నా, లేదా మాత్రం మన సినీ ప్రేక్షకులకు ఒక పిల్లలు కావచ్చు, బాలలు కావచ్చు, ఎవరికైనా ఈ కళాకార రంగంలో మాత్రం సినిమా అన్న ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అందులో మాస్ మహారాజా రవితేజ గారి సినిమా మాత్రం ఈగల్ చిత్రం కూడా రిలీజ్ కాబోతుంది. మాస్ మహారాజా రవితేజ గారి జ్యోతిష్య బలం ఈగల్ చిత్రంతో ఎలా ఉంటుంది, వారి జ్యోతిష్య బలంలా కలిసి వస్తా కలిసి రాదా చూద్దామండి. దా ఈగల్ రవితేజ గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, మాస్ మహారాజా జ్యోతిష్య బలం మరి జాతకంలో చెప్పాలంటే ఆంజనేయ స్వామి వచ్చిండండి, రాఘవేంద్ర స్వామి వచ్చిండు, విష్ణు విశ్వరుడు బ్రహ్మ వచ్చిండ్రు, త్రిమూర్తులు వచ్చిండ్రు. ఇక రవితేజ గారి కెరీర్లో చూడాలంటే ఎత్తు ఫలాలు చాలా ఉన్నాయండి. కానీ వారి జాతకంలో మాత్రం ఏ చిత్రమైనా హిట్ అయినా కానీ మాత్రం వారు వెనకబడ్డా కానీ మాత్రం ఫెయిల్ అయ్యే అవకాశం ఉండదు. వారి జాతకానికి నటించేదే ఉంటుంది ఆయన జాతక బలానికి. కానీ ఈగల్ చిత్రం కూడా మాత్రం వైవిధ్యమైన పాత్రలు పోషిస్తుండు వారు. కానీ మాత్రం ఒకప్పుడు మాత్రం అలనాటి కాలంలో మాత్రం ఎన్టీఆర్ గారికి, సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారికి, ఆ తర్వాత చిరంజీవికి, ఆ తర్వాత అంతటి స్థాయిలో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో మాత్రం మాస్ మహారాజా రవితేజ అండి. వారి జాతకంలో ఈగల్ చిత్రం కూడా మాత్రం చాలా వరకు మాత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం మధ్యలో కొన్ని చిత్రాలు మాత్రం కొన్ని నిరాశ కలిగించిన వారికి నిరాశ కలిగించినా కూడా మాత్రం ఎనీ టైం అతను చిత్రాలతోనే అనుబంధంతోనే ఉంటాడు. ఆ సినిమాలు హిట్ అయినాయా లేదా ఆ సినిమాలు మనకు పేరు రాలేదనే ఉద్దేశం తీసుకోవడైనా ఆయన విశ్రాంతి తీసుకునే మనిషి కాదు. ఏ చిత్రమైనా సరే నటిస్తూనే ఉంటాడు. ఒక చిత్రం హిట్ అయిందని పొంగే మనిషి కాదు, ఒక చిత్రం నష్టమైందని బాధపడే మనిషి కాదు. ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటాడు. ఈ ఈగల్ చిత్రం కూడా మాత్రం వారికి చాలా వరకు మాత్రం పేరు ప్రఖ్యాతులు తెచ్చే అవకాశం ఉంది. అలాగే ధనపరంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వారి జాతకానికి మాత్రం కలెక్షన్ పరంగా మాత్రం నంబర్ 3 స్థానం వచ్చే అవకాశం ఉన్నదండి వారికి. ఓకే. శుభంభూయం. రవితేజ గారు కూడా ఈ సంవత్సరం బాగుందన్నమాట సంక్రాంతి. బాగుందండి. ఈగల్ సినిమా. రవితేజ అంటేనే మాస్ మహారాజా, ఫుల్ కామెడీస్, ఫుల్ యాక్షన్. ఓకే, సూపర్.